ఇలాగే బీ ఫార్మసీ, ఫార్మా డి వాళ్ళకి కూడా ప్రాసెస్ జరుగుతుంది కదా, దాని అప్డేట్స్ ఏంటండి? సో ఇప్పుడు బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే, అది ఎంపీసీ ఏదైతే టీజీ ఎప్సెట్ ఆర్ ఏపీ ఎప్సెట్ బోర్డ్ వాళ్ళు ఎంపీసీ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళే ఈ బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు మనకి ఎంపీసీ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది, అంటే సెకండ్ ఫేజ్ ఎండ్ అయిపోయింది తెలంగాణలో. ఏపీలో కూడా సెకండ్ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మిగిలింది అలాంగ్ విత్ స్పాట్ అడ్మిషన్స్. అది అవ్వంగానే మనకి నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐ థింక్ ఆగస్ట్ లాస్ట్ వీక్ కల్లా మనం నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెప్టెంబర్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఏపీకి యాజ్ వెల్ యాజ్ తెలంగాణకి. ఏపీ ఇంకా తొందరగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఏపీలో సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్. సో అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మనం ఆగస్ట్ సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి? ఇప్పుడు మేజర్ డాక్యుమెంట్స్, ఇప్పుడు ఈ బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళ ఎంసెట్ ర్యాంక్ కార్డు, వాళ్ళ ఎంసెట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసింది ఆ అప్లికేషన్ ఫామ్, హాల్ టికెట్ అది, అండ్ దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అన్ని 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికేట్స్, మార్క్ షీట్స్, 10th క్లాస్ మెమో, ఇంటర్మీడియట్ మెమో. అది కాకుండా రిజర్వేషన్ ఉన్న స్టూడెంట్స్కి కాస్ట్ సర్టిఫికేట్, ఫీ రీయింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. అది కాకుండా స్పోర్ట్స్ కోటా, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఆ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్. అది కాకుండా ఐడి ప్రూఫ్. ఇది కాకుండా ఇప్పుడు నీట్లో యాజ్ ఐ టోల్డ్ యూ, నీట్కి డాక్యుమెంట్స్, ఎక్స్ట్రా డాక్యుమెంట్స్, సిగ్నేచర్ అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ బీ ఫార్మసీ, ఫార్మ్ డి కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫిజికల్లీ జరుగుతుంది. అంటే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ అనేది జరుగుతుంది.